మేము అంతే అయింది. 4 రోజులు 3 రోజులు బతికిండు, చచ్చిపోయిండు. చచ్చిపోయిన తర్వాత మా కోడలు పెనుగు నీడు వేసిర్రు. మా కోడలు దండను ఉరికింది, బాత్రూంలో వచ్చింది. ఆయనతో మందు తాగింది. మందు తాగి వెంటనే వేసుకొని పోయిర్రు. పోతే తెల్లారి వరకు చచ్చిపోయింది అంతే. ఎందుకు మరి అసలు ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే మీ కొడుకు చనిపోయిన తర్వాత ఆమె ఎందుకు చచ్చిపోయినాక ఆమె బతకనని తలుసుకుందట. నేను అట్లా కూడా చెప్పిందట వాళ్ళ అమ్మతో కూడా. వాళ్ళు ఎంత బతలాడినా గానీ అది నేను చేసి ప్రయత్నం చేస్తాను, నా మొగళ్ళని బతక అన్నదట. వాళ్ళు మస్తు మంచిగా కూడా ఉన్నారు. వాడు దాగత్తే తిట్టినా వాడు సప్పుడు చేయలే, మంచిగా కూడా ఉన్నాడు. ఒక దెబ్బ కూడా దాన్ని కొట్టలే. పిల్లల్ని కూడా ఒక షడన్ దెబ్బ కొట్టుకోలే. 2 పిల్లలు, ఒక పిల్లగాడు చచ్చిపోయిండు మధ్యలో. 3 అయితే ఇప్పుడు 2 ఉన్నారు. అంతే సంగతి. అంటే ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంది మరి? పిల్లల పరిస్థితి దేవుడు ఉన్నాడు, నేను మేమే ఉన్నాం.